ఉపరితల ఆవర్తనంతో సమ్మర్ సీజన్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వానతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. అటు సిరిసిల్లలోనూ భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీ శివారు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల కుండపోతగా జల్లులు పడుతున్నాయి. అకాల వర్షాలతో వరితో పాటు మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన వరి పంట చేతికి అందకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. అటు మామిడి తోటలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందని రైతులు టెన్షన్ పడుతున్నారు. ఉపరితల ఆవర్తనంతో సమ్మర్ సీజన్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వానతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. అటు సిరిసిల్లలోనూ భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీ శివారు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పలు చోట్ల కుండపోతగా జల్లులు పడుతున్నాయి. అకాల వర్షాలతో వరితో పాటు మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన వరి పంట చేతికి అందకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. అటు మామిడి తోటలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందని రైతులు టెన్షన్ పడుతున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఈ అకాల వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రం మీద ఇటు ద్రోణి ఆవర్తన ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా పైన ఈ ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో కొంత వర్షాలు ఇటు రైతులను అయితే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు చేతికొచ్చే సమయం కావడంతో ఇటు రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడుతున్నాయి. అయితే ఇటు మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ రిలీజ్ చేస్తున్న బుట్టల ప్రకారం మరొక 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈ రోజు కొంత ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం మనకు 3 గంటల నుంచి మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం సిటీ శివార్లోని కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాల్లో కొంత మోస్తారు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక జిల్లాల్లో కూడా మనకు వర్షాలు నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ముఖ్యంగా ద్రోణి కావచ్చు, ఇటు ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అకాల వర్షాలు మార్చి నెలలో చూస్తున్నాము. గత వారం క్రితం కూడా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిపించాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఇటు మామిడి రైతులు కావచ్చు, వరి పంట, దాంతోపాటు వేరుశెనగ, మొక్కజొన్న రైతులకైతే కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతోంది. అయితే మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఇటు మామిడి నేల రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం కూడా మేఘావృతమైన వాతావరణం, మబ్బులు కమ్ముకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మనకు గచ్చిబౌలి కావచ్చు, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి లాంటి, షేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడి ఒక్కొక్క చోట మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే సమయం కావడంతో ఇటు ప్రధాన జంక్షన్స్ వద్ద కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది. దీంతో పాటు ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా కనిపిస్తున్నాయి. అయితే సమ్మర్లో మనకు ఉక్కపోత వేడి వాతావరణం కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట కొంత ఈదురు గాలులు, మబ్బులు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. మరొక 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికైతే ఇటు వర్ష సూచన వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలపైన ఈ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా ఇటు రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో ఈ వర్షాలను అంచనా వేస్తూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రం మీద ద్రోణి ప్రభావం కారణంగా ఇక అకాల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. మౌనిత.